ఓకే చారి రైట్. తెలంగాణ భవన్ నుంచి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాధిక మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాధిక, బీఆర్ఎస్ వెర్షన్ ఏంటి, ఏం చేయబోతోంది? రైట్ అక్షయ, తెలంగాణ రాష్ట్రంలో హాట్గా పూజల వ్యవహారం అయితే నడుస్తుందని చెప్పుకోవాలి. రాజకీయం అంతా ఈ పూజల చుట్టూ తిరుగుతుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇటు హరీష్ రావు కర్ణాటకలోని శివమొగ్గ, అట్లాగే తమిళనాడు తిరుచిలో చేసిన పూజల వ్యవహారం ఏదైతే ఉందో దానికి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, అట్లాగే తెలంగాణ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వివాదానికి తెరలేపిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా హరీష్ రావు చేసిన పూజలు వ్యవహారం పైన వీళ్ళు కొంత క్షుద్ర పూజలు అనే వ్యాఖ్యలు చేయటం పట్ల హరీష్ రావు చాలా సీరియస్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే లీగల్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఇలాగే వదిలిపెట్టేది లేదు అని చెప్పి హరీష్ రావు చెప్తున్నారు. అయితే ఓవరాల్గా చూస్తే మనకి ప్రజల సమస్యలపైన దృష్టి పెట్టాల్సిన పార్టీలు, ఇటు ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, సమస్యలపైన దృష్టి పెట్టాల్సిన వాళ్ళు ఇలాంటి ఇష్యూస్లో, అంటే ఒక బ్లాక్ మ్యాజిక్ లేకపోతే మూఢనమ్మకాలని ప్రేరేపించే విధంగా ఇట్లాంటి పూజలు చేయటం కావచ్చు, లేకపోతే చేస్తున్నారనే ఆరోపణలు కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, అంటే డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా ప్రజల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. హరీష్ రావు చేసిన పూజలు కావచ్చు, లేకపోతే ఇటు కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు కావచ్చు, విమర్శలు ప్రతి విమర్శలతోనే సరిపోతుంది తప్పే ప్రజల సమస్యల్ని పట్టించుకునే పాపన పోవట్లేదు అనే ఇది పబ్లిక్ నుంచి కూడా వస్తుంది. అయితే హరీష్ రావు ఇటు కాంగ్రెస్ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, క్షుద్ర పూజలు అనే పదాలు కరెక్ట్ కాదు, పూజలు చేయడానికి వెళ్తే తాము దైవభక్తితో అక్కడికి వెళ్తే అక్కడ క్షుద్ర పూజలు చేశారని, లేకపోతే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని చెప్పి తాము పూజలు చేస్తే రాష్ట్రానికి వ్యతిరేకంగా, అంటే కరువు కాటకాలు రావాలి, లేకపోతే రైతులు కీడు శంకిస్తూ చేసిన పూజలుగా కాంగ్రెస్ చూస్తుంది అని చెప్పి విమర్శలు చేయడం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా దీని మీద చాలా సీరియస్ అవుతూ ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది. హరీష్ రావు లీగల్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ మాత్రం తాము చేసిన వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నాము, ఇటు క్షుద్ర పూజలు చేయకపోతే ఆ డేట్స్లో వాళ్ళు ఎక్కడున్నారో ప్రూఫ్స్తో సహా బయటపడతాము, ఎందుకు వాటికి భయపడుతున్నారు, ఇలాంటి లీగల్ నోటీసులకు భయపడే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇటు పీసీసీ ప్రెసిడెంట్ కూడా చెప్పడం జరిగింది. సో రాజకీయాలన్నీ కూడా ఈ క్షుద్ర పూజల చుట్టూ తిరుగుతూ ఉండటం అనేది రాష్ట్ర ప్రజల్ని కొంత ఆందోళనకి గురి చేస్తుందనే చెప్పుకోవాలి. ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టాల్సిన పార్టీలు, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. అక్షయ. ఓకే రాధిక. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హరీష్ రావు పూజల వ్యవహారంపై పొలిటికల్ డైలాగ్ వార్ నడుస్తోంది. రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, కరువు రావాలనే కుట్రతో హరీష్ రావు కర్ణాటక, తమిళనాడులోని పలు ఆలయాల్లో తాంత్రిక క్షుద్ర పూజలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. వీటికి కౌంటర్ గా హరీష్ రావు లీగల్ నోటీసులు జారీ చేయడం, టీపీసీసీ చీఫ్ సవాలు విసరడంతో ఈ వివాదం పతాక స్థాయికి చేరుకుంది.